మాధ్యమిక సెకండరీ విద్యా కమిషన్ డాష్ అని కూడా పిలుస్తారు. ద సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ముదిలియార్ కమిషన్, కొఠారి కమిషన్, రాధాకృష్ణన్ కమిషన్, రామమూర్తి రివ్యూ కమిటీ. మీకు తెలుసు 1952లో మెద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్న లక్ష్మణస్వామి మొదలియార్ నేతృత్వంలో సెకండరీ విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి కారణం రాధాకృష్ణన్ కమిషన్ ఏమంటుందంటే భారతదేశంలో సెకండరీ ఎడ్యుకేషన్ ఒక బలహీనమైన లింక్గా ఉంది ప్రాథమిక విద్యకు ఉన్నత విద్యకు మధ్య అని సూచించడం చేత ఈ యొక్క సెకండరీ విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి మరొక పేరు మొదలియార్ కమిషన్. ఎందుకంటే ఈ కమిషన్కు చైర్మన్ అప్పటి మెద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లక్ష్మణస్వామి మొదలియార్ కాబట్టి. ఈ క్రమంలో కొఠారి కమిషన్ గురించి కూడా తెలుసుకుందాం. కొఠారి కమిషన్ 1964లో ఏర్పాటు చేశారు. 66లో తన రిపోర్ట్ సబ్మిట్ చేశాడు కొఠారి కమిషన్ సబ్మిట్ చేసిన 66 రిపోర్ట్ ఆధారంగా భారతదేశంలో తొలి జాతీయ విద్యా విధానం 1968లో రూపొందించారు. ఈ కొఠారి కమిషన్కు మరొక పేరు ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్, భారతీయ విద్యా కమిషన్. అదేవిధంగా రాధాకృష్ణన్ కమిషన్ మీకు తెలుసు 1948వ సంవత్సరంలో రాధాకృష్ణన్ కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి మరొక పేరు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది రామమూర్తి రివ్యూ కమిటీ. ఏది రివ్యూ చేయాలి? రామమూర్తి కమిటీ. 1990లో నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది రామమూర్తి రివ్యూ కమిటీ. 1986 జాతీయ విద్యా విధానం పైన సమీక్ష చేయాలని కోరడం చేత రామమూర్తి తన నివేదికనిచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం 1992లో ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీని కూడా 86 జాతీయ విద్యా విధానాన్ని రివ్యూ చేయాలని కోరడం జరిగింది. ఈ క్రమంలో ప్రతి కమిటీ కమిషన్కు ఉండేటువంటి మరొక పేరు, ఆ కమిటీ లేక కమిషన్ యొక్క చైర్మన్, కమిటీ కమిషన్ యొక్క లక్ష్యాలు, ఆ కమిటీ లేక కమిషన్ అది స్వాతంత్రానికి ముందు కావచ్చు, స్వాతంత్రం తర్వాత కావచ్చు, చేసిన ప్రధాన సిఫారసులు గుర్తుంచుకుంటే ఏ కోణంలో బిట్ అడిగినా మీరు ఆన్సర్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీని మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసిన ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి. డివైఓ జాబ్ మీ లక్ష్యం అయితే, డైట్ బిఎడ్ లెక్చరర్ మీరు కావాలనుకుంటే, గురుకుల ద్వారా మోడల్ స్కూల్స్ ద్వారా డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధించాలంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ, సైకాలజీ నాలెడ్జ్ మీకు చాలా అవసరం. ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్లో టాపిక్ వైజ్ డిజిటల్ క్లాసెస్, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఎడ్యుకేషన్కి సంబంధించి, సైకాలజీకి సంబంధించి, పెడగాజీకి సంబంధించి అప్లోడ్ చేశాం. ఎవరైతే ఈ సబ్జెక్ట్స్ ఒక కోర్ సబ్జెక్ట్స్గా భావించి ఈ సబ్జెక్ట్స్ పైన మంచి నాలెడ్జ్ రావాలని కోరుకుంటారో వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్. ఈ యాప్ ద్వారా నేను అప్లోడ్ చేసిన క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకొని టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే మంచి నాలెడ్జ్ వస్తుంది. ఈ నాలెడ్జ్ ద్వారా మీరు జాబ్ సాధించే అవకాశం ఉంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ డాక్టర్ మోజస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.